స్వర్లింగంపల్లి నియోజకవర్గంలో జంక్షన్ల అభివృద్ధితో పాటు అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణాల కోసం సర్కారు నిధులు మంజూరు చేసిందన్నారు ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ. సైబరాబాద్ సిపి కార్యాలయం నుండి గచ్చిబౌలి వరకు రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇక ఆర్ఓబితో పాటు ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గ వ్యాప్తంగా 1606 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 3 విడతల్లో ఈ అభివృద్ధి పనులను చేపడుతున్నామని, మొదటి విడతగా కాజాగూడ జంక్షన్, విప్రో జంక్షన్తో పాటు మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రెండో విడతగా మియాపూర్ క్రాస్ రోడ్ నుండి ఆల్విన్ క్రాస్ రోడ్ వరకు 6 లైన్ల రోడ్డు నిర్మాణ పనులతో పాటు ఫ్లైఓవర్స్ నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. మూడో విడతలో శేర్లింగంపల్లి రైల్వే స్టేషన్, ఆర్ఓబి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని, అన్ని పనులను పూర్తిగా విధంగా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ తెలిపారు. ట్రిబుల్ జంక్షన్, విప్రో జంక్షన్ 337 కోట్లు జంక్షన్ల అభివృద్ధి, అండర్ బ్రిడ్జెస్ కోసం. అలాగే సిపి సైబరాబాద్ కార్యాలయం నుంచి గచ్చిబౌలి వరకు జంక్షన్ వరకు 215 అడుగుల రోడ్డు విస్తరణ అభివృద్ధి 39 కోట్లు. అలాగే అంజయ్యనగర్ నుంచి రామ్కీ టవర్ వరకు 150 అడుగుల వరకు రోడ్డు విస్తరణ మరియు అభివృద్ధి 31 కోట్లు. ఎన్హెచ్ హైవే 65 నుండి అమీన్పూర్ వరకు 150 అడుగులు బై 100 అడుగుల రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు, అండర్ బ్రిడ్జ్ 45 క్రోర్స్. అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సంవత్సరంలో శాంక్షన్ చేయడం జరిగింది, ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది. ఇంకొక 1000 కోట్లు ఇస్తే ఒక ఉషా ముళ్లపూడి రోడ్డు, రెండోది ప్రగతి నగర్ టు జేఎన్టీ రోడ్డు, ఈ రెండింటిని కూడా ఫ్లైఓవర్ల రూపంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమాన్ని ఆల్రెడీ ముందు పెట్టడం కూడా జరిగింది. ఇప్పటికే అపర్ణ టు గంగారం రోడ్డును కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అలాగే శ్రీదేవి థియేటర్ రోడ్ 45 కోట్లతో ఈ మంత్ ఎండింగ్కే శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టే కార్యక్రమాన్ని కూడా